సైతాను మనిషి లోపట ప్రవేశించే మార్గాలు ఏంటో తెలుసా? 3 మార్గాలు. 1, కంటి ద్వారా ప్రవేశిస్తాడు, తస్మాత్ జాగ్రత్త. 2, నోటి ద్వారా ప్రవేశిస్తాడు, తస్మాత్ జాగ్రత్త. చెవి ద్వారా ప్రవేశిస్తాడు. 3, ఈ 3 మార్గాల గుండా వాడు ప్రతి క్షణం వాడు ప్రవేశించాలని ప్రయత్నం చేస్తాడు. మనుషుణ్ణి పడగొట్టడానికి సైతాను వాడే మొట్టమొదటి ఆయుధం నీ కన్నే. నీ కన్నే, నీ కన్నే. అవ్వమ్మను పాడు చేసింది ఆ కన్ను కాదా? ఆకానును పాడు చేసింది ఆ కన్ను కాదా? సింహపు గుండె వంటి గుండె కలిగిన దావీదును పాడు చేసింది ఆ కన్ను కాదా? న్యాయాధిపతి అయిన సంసోను భ్రష్టునిగా మార్చింది ఆ కన్ను కాదా? అందుకనే ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలరా, క్రైస్తవునిగా నీ బ్రతుకులో నీ చూపు విషయంలో జాగ్రత్త, నీ కంటి విషయంలో జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, దేహమంతటికి దీపము నీ కన్ను మంచిదైతే దేహమంతా వెలుగుమయమై ఉంటుంది.